హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ మన ఇంటిలోనే చిక్కగా టేస్టీగా బాదం పాలని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి చేయాలి అంటే ముందుగా బాదం పప్పుని నానబెట్టాలి. ఇవి గోరువెచ్చని నీటిలో నానబెడితే త్వరగా నానతాయి. ఈలోపు మనం స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఇందులో ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇవి గేదె పాలండి. మనకి వెన్న ఉన్న పాలైతే ఈ బాదం పాలు చాలా టేస్టీగా వస్తాయి. వీటిని ఈలోపు మనం బాదం పప్పు నానబెట్టాం కదా, దీన్ని చక్కగా పొట్టు తీసుకోవాలి. మీకు చెప్పాను కదా, ఇందులో గోరువెచ్చని నీళ్ళే యాడ్ చేస్తే పొట్టు త్వరగా ఊడొస్తుంది. ఇలా రెడీ అయిన ఈ బాదంలోకి మరికొన్ని యాడ్ చేయాలి. ఇలా కొంచెం కాజు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని పిస్తా యాడ్ చేసుకోవాలి. ఇవి పప్పు తీసి యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోనే 3 ఇలాచి ఇలా యాడ్ చేయొద్దు, గింజలు మాత్రం యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి మనం మరికొన్ని యాడ్ చేస్తాం. 1 టేబుల్ స్పూన్ పంచదార యాడ్ చేసుకోవాలి. తర్వాత టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాసుడు ఈ పాలు కాచి చల్లార్చిని అయినా పర్వాలేదు, పచ్చి పాలైనా పర్వాలేదు. ఇలా యాడ్ చేసి వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో యాడ్ చేయండి. తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేయండి. పసుపు అంటే అందరికీ ఇంట్లో ఉంటుంది. ఈ ప్లేస్లో మీరు కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి యాడ్ చేసి దీన్ని ఇలా రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇదొకటి రెడీ అయి ఉండాలి. తర్వాత మరొక బౌల్లో ఇలా మరికొన్ని పాలు తీసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పొడి ఉంటుంది కదా, ఆ పౌడర్ యాడ్ చేయండి. ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. ఈ 2 పొడులు ఉంటే చాలండి, మన ఇంట్లో చిక్కని బాదం పాలని మనమే రెడీ చేసుకోవచ్చు. మరి ఎక్కువ కస్టర్డ్ పొడి వేయొద్దు. ఇలా ఈ 2 రెడీ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనం స్టవ్ పైన పాలు ఉంచాం కదా, అవి చూడండి ఇలా మరుగుతూ ఉంటాయి. ఇలా చక్కగా మరగాలి. మరిగిన తర్వాత మనం ముందుగా బాదం మిక్స్ ఉంది కదా, ఆ మిక్స్ని ఇలా యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఉండాలి. ఒకసారి బాగా కలపాలి. తర్వాత ఇందులో మనం కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, పాలు కలిపి ఉంచాం, దాన్ని కూడా ఇలా యాడ్ చేయాలి. దీన్ని కూడా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మీరు ఒక 2 నిమిషాలు చక్కగా మరగనివ్వాలి. తర్వాత మీరు తాగేదాన్ని బట్టి పంచదార యాడ్ చేసుకోవాలి. బాదం పాలు మరి స్వీట్గా ఉంటే బాగుండవు. సరిపడా స్వీట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకుంటూ ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచాలి. చక్కగా మరగనివ్వాలి. ఎంతసేపు మరగాలి అంటే కనీసం మీకు 4 పొంగులైనా రావాలి. అలా మరిగితేనే టేస్ట్ అనేది ఉంటుంది. బాదం పాలని ఇలా రెడీ చేసుకోవాలి. మేగడ వస్తుంది కదా, పక్కనంట పట్టుకుంటుంది గిన్నెకి, ఇదంతా తీస్తూ పాలల్లో యాడ్ చేస్తూ ఉండాలి. ఇలా స్లోగా మరగనిస్తూ ఉండాలి. ఇలా మరిగినవి అంటే మనకి బాదం పాలు చిక్కగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా సర్వింగ్ గ్లాసులో యాడ్ చేసుకుంటే చూడండి, చిక్కగా మనకి బయట దొరికే బాదం పాలు ఏ కలర్లో ఉంటాయో అదే కలర్లో ఉంటాయి. చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వేడిగా కూడా మీరు తాగొచ్చు. లేదు వేడిగా ఇష్టం లేదు, ఇప్పుడున్న సీజన్ బట్టి కూల్గా తాగాలి అనుకుంటే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇవి 2-3 రోజులైనా కూడా పాడవకుండా ఉంటాయి. చక్కగా తాగొచ్చు. తాగే ముందు మీరు కొన్ని బాదం, కొంచెం పిస్తా ఇలా పలుకుల్లాగా ప్రిపేర్ చేసుకుని ఈ పాలల్లో యాడ్ చేసుకుని తాగారు అంటే తాగడానికి చాలా టేస్టీగా ఉంటాయి. మనం బయట తాగే పని లేకుండా ఇంటిలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.